కూతురు అల్లుడు ఎలా అంటే కూర్చో, అల్లుడితో మాట్లాడుకో, అసలు ఎందుకు వచ్చావు పుట్టింటికి, ఒక్క దెబ్బ వెంటనే కాపురం సరిగిపోతుందమ్మా, ఒక మాట వెళ్ళా. అబ్బే మన వల్ల కాదు, నీకేం లోటు, ఎక్కడే ఉండు, తేల్చుకుందాం. ఏడు తేల్చుకుంటా, సుప్రీంకోర్టులో తేల్చుకో. మొత్తం రెచ్చగొట్టేస్తున్నారండి. ఇదివరకు ఆడపిల్లని అత్తారింటికి పంపిస్తే ఆడపిల్ల తల్లి కన్నీళ్లు పెట్టుకుని, అయ్యా జాగ్రత్తగా చూసుకో, అయ్యా జాగ్రత్తగా చూసుకో, అయ్యా ఏదో ముద్దుగా పెంచావమ్మా మా అమ్మాయి, కాస్త చూసుకోనే. ఇప్పుడు అలా లేదండి. ఇగో చూసుకో అమ్మా జాగ్రత్తగా, ఏమైనా తేడా వస్తే వచ్చే, మనకి మీ నాన్న అలాగే అంటాడు. వాడు వెర్రాడు. నేను తండ్రి ఇలా మాట్లాడట్లా, తండ్రి బాగానే ఉన్నాడు. మీ నాన్న అలాగే అంటాడు, ఏమైనా తేడా వస్తే వచ్చే తేల్చుకుందాం. మొదటే రోజు ఫోన్ చేయడం అక్కడి నుంచి, ఏమున్నావమ్మా ఏముండావమ్మా ఏముండావమ్మా. మీరు ఆశ్చర్యపోవచ్చమ్మా, యథార్థంగా తూర్పుగోదావరి జిల్లాలో జరిగిన ఘట్టం చెబుతున్నాను నేను. దొండకాయ కూర రోజు వండడం కారణంగా విడాకులు తీసుకున్నారు ఇద్దరు దంపతులు. అత్తగారి కారణంగా దొండకాయ కూర. అయ్యి బాబాయ్, విడాకులకి దొండకాయ కూడా కారణం అన్నమాట అనుకున్నాను.